ప్రోమో థర్డ్ ప్రోమో చూసిన తర్వాత ఇమ్యూనిటీ టాస్క్ అయితే పెట్టాడు. ఎవరెవరికైతే బ్లాక్ సీడ్స్ అయితే వచ్చాయో నిన్న వాళ్ళకి ఇమ్యూనిటీ టాస్క్ పెట్టారు. శ్రీజాకి, రీతుకి, ఫ్లోరాకి వీళ్ళ ముగ్గురికి సీడ్స్ అయితే వచ్చాయి. సో అట్లా వాళ్ళకి టాస్క్ ఏమైనా పెట్టాడంటే అక్కడ ఒక బాల్స్ వేస్తుంటారు ఒక నెట్లో. ఆ నెట్లో నుంచి క్యాచ్ పట్టుకొని వచ్చి వాళ్ళకి ఎదురుగా ఉన్న ఇంకొక 3 సపరేట్ బాస్కెట్లు ఉంటాయి, అందులో 3 వేయాలి. అయితే యాక్చువల్గా అక్కడ 3 ఎందుకు పెట్టాడంటే 3 ఎందుకు వేయాలని చెప్పినంటే నాకు తెలిసి అక్కడ 7 బాల్స్ ఉంటాయి. 7 బాల్స్లలో వీళ్ళు ముగ్గురు 3 బాల్ అయితే ఒకరైతే వేయాలి. సో నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళ ముగ్గురు 3 రౌండ్లు 6 2 అయితే వేస్తారు అక్కడ. ఒక్కొక్క బాస్కెట్ 3 బాస్కెట్లో 2 అయితే పడతాయి. కానీ ఒక బాస్కెట్లో అంటే ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది బాల్, అది 3వ బాల్. ఇప్పుడు వాళ్ళు 2 బాల్ అయితే ఈజీగా వేసేస్తారు వేరే వాళ్ళ బాస్కెట్లో. బట్ ఇంకొకటే ఉంటుంది, ఒక బాల్ మాత్రం ఒక్క బాల్ కోసం వాళ్ళు కొట్లాడుకుంటారు, ఎందుకంటే 3 ఏమన్నారు కాబట్టి. సో ఒక్క బాల్ ఎవరు గెలిచారనేది ఇది ఇమ్యూనిటీ టాస్క్. మ్యాక్సిమం ప్రోమో చూసిన ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే ఇందులో శ్రీజకు బాల్ అయితే దొరికింది, దాన్ని మాత్రం తీసుకోవడానికి రీతు ట్రై చేస్తుంది, దాన్ని ఆపడానికి ఫ్లోరా ట్రై చేస్తుంది. సో ఫైనల్ చెప్పాలంటే ఇందులో రీతు గెలిచినట్టయితే నాకు కొడుతుంది. ఇది ప్రోమో అనాలిసిస్.